ఒక వేసి మొజులో పడ్డాడు. ఒక ఆడది అడగల కానీ ఒక ఆడది నోరు కాదంటాడు. వారికి మనకు పొత్తు లేదురా. ఎవరైతేనేమమ్మా వాళ్ళు అన్యులరా. ఎవరైతేనేమమ్మా దేవుని నామాన్ని ఎరగని వారు, అయినా దేవుడంటే ఎవరో తెలవరు వారు. అమ్మా ఆడదానికి కీలు మారిపోతున్నాడు. ఆడది లేని జీవితం లేదని లేదు. ప్రేక్షమ కలిగిన వాడు ఆడది లేని జీవితం అది అన్యురాలరా. దేవుని నామాన్ని ఎరగనది, దేవుడంటే ఎవరో తెలవంతరా. అవునవును. మా అమ్మ చెప్పిన మాటలు విన్నానా? పెద్దలు చెప్పిన మాట సత్యాన్ని ముట్టడానికి తల విరిశాడు. నీచురాలా నీతి లేదు నాకు. దేవుని ఆజ్ఞను మీరాను. మా జాతిని వాడిని ఎందనో హతమార్చినటువంటి వాడవరా నీవు. వీడి కళ్ళు మన దేశాన్ని చూడకూడదురా. ఎర్రగా ముసులుతో నా కొలివిలో 2 ఈటలను కాల్చి సూటిగా సంజును 2 కన్నులలో ఈటెలు నాటారు. అయ్యయ్యో ఇశ్రాయేలు జనాంగము కామక్రోధ మదమత్సరములసై కళ్ళకి మదివి త్రాగుడకు దొంగతనమునకు వ్యభిచారమునకు శోధమునకు దుష్కారములో పడి మార్గులై దుష్టులై అహంకారులై కళ్ళకి మదివి పొదమున ఇశ్రాయేలు దేవుని నామాన్ని మర్చిపోయారు. దేవుని అందులో దుర్మార్గులై దుష్టులై అహంకారులై కళ్ళకి మదివి పొదమున ఇశ్రాయేలు దేవుని వాక్యాన్ని మర్చిపోయారు. దేవుని నామాన్ని విడిచిపెట్టారు. వీళ్ళకి బుద్ధి చెప్పాలి. ఇశ్రాయేలీయులు అంటున్నాడు. ఫిలిస్తీయులు అంటున్నారు. అసలు ఇశ్రాయేలీయులు అంటే ఎవరు? ఫిలిస్తీయులు అంటే ఎవరు? ఇశ్రాయేలీయులు అనగా దేవుని నామాన్ని ఎరిగినటువంటి వారు. ఏది ఇశ్రాయేలీయులు? మరి ఫిలిస్తీయులు అంటే? ఫిలిస్తీయులు అనగా వీళ్ళెవరు? దేవుని నామము ఎరగని వారు. విగ్రహారాధన చేయవారు అన్యులు. దేవుని నామాన్ని ఎరగనటువంటి వారు. దేవుడంటే ఎవరో తెలియనటువంటి వారు. అలాంటి అన్యులైన ఫిలిస్తీయుల చేతికి 1 కాదు 2 కాదు 40 సంవత్సరములు 40 సంవత్సరములు మన ప్రజలను ఇశ్రాయేలు అప్పజెప్పగా అన్యులైన ఫిలిస్తీయులు వాళ్ళ ఇశ్రాయేలు తమ గుప్పట్లో పట్టుకొని అయ్యయ్యో అవునయ్యా పెట్టరా అని మరి ద్రవలల్లి వారు పెట్టసాగినారు. గడ్డి పని చేసేవారు, బండలు లాగేవారు, ఇటుకలు పెట్టేవారు, మట్టి తొక్కేవారు, పెండ పిసికేవారు. పెండ కూడా పిసుతారా? ఇదే లేదులే. పొద్దున పెండ పిసక కలే పెండ కొడతారు. అదే ఎండనక వాననక పగలనక రేయనక కష్టపడి చెమటలు వస్తాయి. కష్టాన్ని ప్రతిఫలం లేదు. పసిపిల్లకు పాలిస్తులకు తల్లికి అవుతుంది. అయ్యో బానిసలయ్యారు. తమ్ముడు ఈ బాధలు నేను వద్దురా అంత దూరం కానరా అంత దూరం పోతున్నావు. కష్టాలు మనకు వద్దురా అంటే నా మాట మీరు ఎన్నారట్రా. ఏం దేవుని నామాన్ని వచ్చిపోవటం వల్ల, దేవుని అడుగు జల్లు విడిచిపెట్టడం వల్ల శ్రమలు వచ్చాయి. ఆయన పాద సన్నిధానానికి వెళ్ళినట్లయితే, ఆయన ప్రాధేయపడి మనం రొక్కినట్లయితే మన శ్రమల నుండి, మన బాధల నుంచి, వారసత్వం నుండి మనకు విడుదల కలుగుతుందని
దేవుని దగ్గరకు వచ్చి మోకాళ్ళు వేసి దేవా ప్రభు మేము అడగక ముందే మా కోరికలు తెలుసు. అవునయ్యా. ఏ రహస్యం ముందు దాగిలేదు. హృదయ రహస్యం తెలిసిన వాడి అన్ని కోరికలు నీ ముంగిట బట్ట బయలు ఉన్నవి. మానవుని తలపులు తలపక మునిపే ఆ తలంపేదో నువ్వు ముందుగా ఎరుగున్నావే. మానవుని తలపులు తలపకు మునిపే తలంపేదో నువ్వు ముందుగా ఎరుగు. ఏ దేవా ఈ కష్టాలు మేము ఈ శ్రమలు మేము పడలేవు. ఈ పిలిచి సెరి పెడుతున్న బాధ కాదయ్యా. వీళ్ళందరూ కూడా ఏ కుమ్మడిగా ఏక మనసు గలవారా ఎలుగైతే దేవుని ప్రార్థించగా ఇశ్రాయేలు ప్రార్థన దేవుని సన్నిధానానికి పెడతాం. ఇశ్రాయేలుకి ప్రార్థన దేవుని సన్నిధానానికి పెడతాం. ఎరా లవంగం ఏంట్రా యాలుక్కాయ్. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది అంటున్నాడు మనవాడు. అవును నిజమా? అవునన్నయ్య. అవునా? ఏం చేస్తే ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తారో. ఏం హృదయం అది? విరిగి నలిగిన హృదయం ఎక్కడ ఉంటది అది? అంటే దొరికితే తెచ్చుకుంటూ పోయి కన్నీటితో పశ్చాత్తాపంతో అర్థం. అది ఎక్కడ దొరకదు. అవునా? విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపంతో దేవుడిని అడిగితే తప్పకుండా వారి ప్రార్థన దేవుడు వింటాడా? అవునన్నయ్య. విరిగి నలిగిన హృదయమే కదా దొరకదు. ఎక్కడ ఎక్కడ దొరికితే? ఓ బజార్కి బయలుదేరు. బారు షాపులలో, బీర్ షాపులలో, వైన్ షాపులలో, డాబా గార్డెన్లలో అక్కడైతే హృదయాలు ఇరుగుతాయి. సీసాలు సీసాలు పగిలిపోతాయి. పొట్లాలు పొట్లాలు అయిపోతాయి. బజ్జీలు బజ్జీలు తినేస్తారు. గుగ్గీలు గుగ్గీలు నవ్వులేస్తారు. గుడ్లు గుడ్లు తిని చివరికి బొడ్డు అయ్యి తమ్ముడు నేను నిన్ను ఎంత మంచిగా చూసుకున్నాను. నేనేమన్నా కాదన్నారా? విరిగి నలిగిన హృదయముతో పశ్చాత్తాపముతో దేవునికి ప్రార్థన చేస్తే వారి ప్రార్థన దేవుడు వింటాడట. నా ప్రార్థన వినటం లేదేరా అంటే అందరిని వరుసగా పేరు పెట్టి పిలుస్తా. ఎలా? మార్తమ్మ, మరియమ్మ, సువార్తమ్మ, శాంతమ్మ, అబ్రహాము, యాకోబు, లాజరు, డేవిడ్, సాంసోను, దానియేలు, దావీదు ప్రార్థనకు రండయ్యా. అందరిని పిలుస్తా. అందరిని పిలిచిందే కాదు మరి మా ఇంటి పక్క ఏమంటున్న అమ్మాయిని కూడా పిలుస్తా. మీ ఇంటి పక్క అమ్మాయ్యా? ఆమె ఎవరండి? గర్ల్ ఫ్రెండ్. నీకు కూడా గర్ల్ ఫ్రెండా? నేనే మనిషిని కాదా? అదేలే. ఆ అమ్మాయి మొన్న నీ పేరు మార్చుకుందన్నయ్య. ఏమని పేరు? మొత్తం అనే పేరును మార్చుకొని పరిశుద్ధం అనే పేరు పెట్టుకుంది. అబ్బా అంటే అంత పరిశుద్ధం అన్నయ్య? పేరు పరిశుద్ధమే. నోరు ధరిస్తే అశుద్ధమే. పేరే పరిశుద్ధం. అమ్మా పరిశుద్ధమా 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 ప్రార్థనకు వస్తున్నావమ్మా అని అడిగా. ఆయమ్మాయి అంటుంది ఏమని? అల్లెలో ఎల్లెలో నేనానే కొత్తలయ్యా అంటాం. ఎంతకీ ఎల్లులు అంటే ఎవరండి? అల్లెలో గండి నేనే. అంటే ఈ ఊరు మొత్తంలో నాకంటే అల్లెలో ఇంకొకళ్ళు లేడు. అందరిని పిలుస్తా. గుడి దగ్గరికి వస్తా. గంటేస్తా. ఇంట్లోనే గుడి దగ్గరకు వచ్చి గంట కొట్టిన వారు ఆరాధన క్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించాలి. నడిపిస్తున్నారు మా సంఘం. ఎలాగా? చిన్న చిన్న పాటలు పాడుతూ దేవుని మహిమపరుస్తున్నారు. ఎలాగండి? ప్రభు మార్గము విడసితినే ప్రార్థించుట మానితిని. ప్రభు వాక్యము విడసితిని పరమార్థము మరచితిని. ప్రపంచ నటనలలో ప్రవీణ్యమును పొంది ఫలహీనుడనై ఇప్పుడు పాటించని మాట. ప్రియమైనటువంటి సంగమా దేవుని బిడ్డలారా మన తండ్రి అయినటువంటి దేవాది దేవుడు ఏమంటున్నాడంటే ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను. ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను అనే వాక్యమును 2 సార్లు అన్నాను. 3వ సరణిలోగా కాలు ధర డబేలు పడిపోయినా. అరే ఎదర కూర్చున్న ముసలి మీద పడిపోయాను. అరే ఏదో పొరపాటున కాలు జరిపట్టి నీకేమైనా దెబ్బ ఉన్న తగిలింది అమ్మా అని అడిగావు. ఆ మామగారు అంటున్నారు ఏమని? అయ్యగారు తప్పు మీది కాదండి అయ్యా. ఇప్పటికే మీరు 3 సార్లు చెప్పారు ఏమని? ఇదిగో నేను త్వరగా వస్తున్నా, ఇదిగో నేను త్వరగా వస్తున్నా అని మీరు 3 సార్లు చెప్పినా కానీ ఎక్కడి నుంచి తప్పు కాలేదయ్యా. నాదే తప్పులేండి అయ్యా.
మీరు దేవుని వాక్యం చెప్పడం ఏంటి, ఆ మామగారు ఆ విధంగా అర్థం చేసుకోవడం ఏంటి? అన్నయ్య నువ్వు ఎక్కడున్నావు? చర్చిలో ఉన్నాను. నీ మనసు ఎక్కడ ఉంది? కొంపలెంబడి తిరుగుతుంది. అందుకే అంటారు ప్రసంగి 5వ అధ్యాయంలో ఏమని? దేవుని సన్నిధానానికి దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. జాగ్రత్తను పొద్దా కొట్టుకోమ ఒక సప్పట్లో. వెచ్చగానైనా ఉండు లేదా చల్లగానైనా ఉండు. నువ్వు వెచ్చని స్థితిలో ఉన్నావు అంటే నీ మొహంపై ఉమ్మి వేస్తాడట. వేస్తానని అంటున్నాడు పరమ తండ్రి. వేశ్యనైనా క్షమిస్తాడేమో కానీ వేషధారి ప్రార్థన అస్సలు క్షమించేవాడు కాదు. వేషధారి ప్రార్థన అంటే యేసయ్య వెంటే ఉంటూ యేసయ్య మాటలు వింటూ యేసయ్యతో సహవాసం చేసి చివరికి యేసయ్యను ఎంతగా నమ్ముకున్నాడు? 30 వెండి నాణ్యాలకు అమ్ముకున్నాడు. ఎవరో? ఇస్కరియోతు యోధ. ఏ సావు చచ్చాడు? తల కిందులుగా ఊరేసుకొని చచ్చాడు. ఆ సావు మనం రాకుండా చూసుకున్నాం. అది ఇశ్రాయేలు కూడా ఎలుగెత్తి దేవుని ప్రార్థిస్తున్నారు. ఇశ్రాయేలుకే ఘోష, ఇశ్రాయేలు చేస్తున్న ప్రార్థన దేవుని సన్నిధానానికి వెళుతుంది. ప్రభువైన యెహోవా, సైన్యములకు అధిపతియైన యెహోవా, ఈ రోజున ఇశ్రాయేలీయులు ఆయన కోపం విషయం మాత్రమే కాదు, ఆయన కృప ఆయుష్కాలం మాత్రం నిలుస్తుంది. ఎల్లవేళలా కోపించుకునేవాడు కాదు మన ప్రభు. అందుకే ఈ రోజున ఇశ్రాయేలు ఉద్ధరించాలి. ఇశ్రాయేలు శ్రమల నుండి విడుదల కావాలి, బానిసత్వం నుండి విడుదల కావాలి. అయితే ఇశ్రాయేలు నుంచి ఒక వీరుడు కావాలి, ఒక న్యాయాధిపతిని లేవని ప్రభు చూడగా నిర్వీణ జోర్యా పట్టాడస్తుడు వంశము చెందినవాడు మర్యాదస్తుడు తన భార్య తోడలు తనను చూడినాడు. సూర్యనగరవాసి దాని వంశానికి చెందినవాడు. అతని పేరే మనోహ. మనోహను ఒక మర్యాదస్తుడు. తన భార్య పేరు బైబిల్లో లేదు గాని కవి ఒక పేరు పెట్టారు. ఎవరండి కవి అంటే? ఈ విధంగా ఎప్పుడైతే మనోహ భార్య పేరు మనోరమ, మనోరమ అని పేరు పెట్టారు. ఎలుగారములో బంగారములో కలిసిపోతున్నారు. ఆ పుణ్య దంపతులు ప్రభు చూశాడు, వారి యొక్క ప్రార్థన చూశాడు. అంటే వారి ప్రార్థన చూశాడు, దేవునికి ఇష్టమై ఉన్నారు. నీవు నేను కూడా దేవునికి ఇష్టమై ఉండాలి కనుక మనోరమలు దేవునికి ఇష్టమై ఉన్నారు. ఈ లోకంలో అన్ని ఇచ్చాడు ప్రభు, కానీ వారికి పిల్లలు లేరు, పిల్లలు సంతానం లేదు. అవునండి, చాలా సింతగా ఉందని సంతానం లేని ఆ దంపతులు అట్టి మనోరమలు ఎంతో మంది పేదలు ఉన్నారు, దాన ధర్మాలు చేశారు, అయినా కూడా పిల్లలు లేరు. అప్పుడు మనోహ భార్య మనోరమ గొడ్రాలు అంటున్నారు. 10 మందిలో తలెత్తుకుని తిరగలేక తన భర్త దగ్గరకు వచ్చి, దేవి నేనంటే మీకు ఇష్టం ఉందా? లోకలందరూ పలుకాకులు అయి పిల్లలు లేని పిల్లలు మనోరమ గొడ్రాలు అంటున్నారు. అయ్యో, నేను 10 మందిలో తలెత్తుకుని తిరగలేకపోతున్నాను. 10 మందిలోకి వెళ్ళకపోతే ఒక్కదాని ఇంట్లో కూర్చోరాదు దేవి. మనోరమ ఎప్పుడైతే కన్నీరు విడుస్తుందో అట్టి మనోహ అంటున్నాడు తన భర్త, ఎలా పిచ్చిదానా? పిచ్చిదాను కాబట్టి మీ లవ్ లో బట్ మనోరమ, బిడ్డలు లేని బాధ నాకే గాని మీకేమన్నా ఉన్నదంటారా? మనోరమ, తోటి వారు నన్ను అందరూ కూడా హేళన చేస్తూ బిడ్డలు లేని గొడ్రాలా అని అంటూ ఉంటే ఆ బాధ నాకే గాని మీకేమన్నా ఉన్నదంటారా? మనోరమ అట్లా చెప్తారా? కోర్సు పడతారా? మందులు పడతారా? పిల్లలు కలుగుతారా? ఈ రోజు మానవుడు భ్రమపడుతున్నాడు, ఈ రోజు మానవుడు పరిగెత్తున్నాడు. డాక్టర్ చెప్తాను, కోర్సు పడతాను, మందులు పడతాను, చెట్టుకి చెమకి రాళ్ళకి రప్పల మొక్తాను, పిల్లలు కలగరండి. అవునండి, దేవుడి స్వాస్యము. పద దేవుని మందిరానికి వెళదాం. దేవుని మందిరానికి వెళ్ళి మోకాళ్ళు వేసి దేవుని ప్రార్థిద్దాం. అదే అలాగే మనం అడిగింది ఆయన లేదంట. భార్య మనోరమ, అందమైన భర్తను ఇచ్చావు, ఔశ్వర్యాలు ఇచ్చావు, శిరసరాస్తులు ఇచ్చావు, అమ్మ అనిపించుకున్న అదృష్టానికి నొసుకోలేదా దేవా? అయ్యో యెహోవా, చిత్తమైతే ఒక బిడ్డనివ్వవా, జయ దేవ యెహోవా, చిత్తమైతే ఒక బిడ్డనివ్వవా, జయ దేవ యెహోవా, అడిగితే నేను ఇస్తానన్నావు, జయ దేవ యెహోవా, నేనే ఉంటున్నావు, జయ దేవ యెహోవా, సత్యమైనది ఏది లేదయ్యా, జయ దేవ యెహోవా, ఒక బిడ్డనివ్వవా,
ఏది మాన్యమో, ఏది రమ్యమో, ఏది ఖ్యాతి గలదో, ఏది అందమైందో నీకు తెలుసయ్యా. అవునయ్యా. నీ చిత్తం లేని ఈ లోకంలో ఏది జరగదు ప్రభు. నీ చిత్తమైతే నాకు ఒక బిడ్డని. అవునయ్యా. ఈ మనోహ భార్య మనోరమ కన్నీరు విడిచి దేవుని ప్రార్థించగా గొడ్రాలుగా ఉన్న మనోరమ వయసు చూస్తే అప్పుడు 90 సంవత్సరాలు, 85-90 సంవత్సరాలు. మనోరమకు తన భర్త మనోహకు 85-90 సంవత్సరాలు, 95-100 సంవత్సరాలు వయసు ఉడికిపోయింది. అయినా దేవుని ప్రార్థించారు. అవును, విశ్వసించేవాడు ఎవరు కలవరపడరు. ఏమండి? అయితే ఇశ్రాయేల్లో ఒక వీరుడు కావాలి అని ప్రభు ఉద్దేశించినప్పుడు ఇటు మనోహ మనోరమలకు గర్భమందుని వీరుని కలిగించాలి, ఆ న్యాయాధిపతిని లేవనెత్తాలి అని ఒంటరిగా పని చేస్తున్నా మనోరమ సేని దగ్గరికి వెళ్లి పని చేస్తుండగా దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు. మనోరమ, ఎవరు స్వామి మీరు? దేదీప్యమానమైనటువంటి దివ్యమైనటువంటి వెలుగు ఎవరు మీరు? మనోరమ, ఎవరు స్వామి? నా పేరు చెప్పశక్యము కాదు, కానీ నీకు ఒక శుభవర్తమానం తెచ్చాను. మనోరమ, నాకు ఒక శుభవర్తమానమా? ఏమిటది స్వామి? ఇప్పటి వరకు గొడ్రాలు అనిపించావు కదా, పిల్లలు లేక బాధపడ్డావు కదా, ప్రజలందరూ నేను హేళన చేసి నిన్న అనేక విధాలుగా పరిహసించారు కదా. అవును స్వామి. అవును స్వామి. మనోరమ స్వామి, నీ గర్భం తెరవబడుతుంది స్వామి. నీ గర్భంలో కుమారుడు పుట్టబోతున్నాడు స్వామి. నీ కన్నిటి ప్రార్థన దేవుని సన్నిధానానికి వచ్చిందమ్మా. మీరేమంటున్నారు స్వామి? నీవు చేసిన ఉపవాస ప్రార్థనలు దేవుడు చూస్తున్నాడు స్వామి. నా గర్భం తెరవబడి నా గర్భమందున స్వామి నీ గర్భమందు ఒక్క మాట పుట్ట స్వామి. అవును, మీరు చెప్పేటువంటి మాటలు నేను నమ్మలేకపోతున్నాను స్వామి. వయసు అంతా ఉడికిపోయి ముసలితనములు ఉన్నటువంటి నాకు ఈ వయసులో బిడ్డలు పుడతారని అంటున్నారే, మీరు చెప్పే మాటలు నేను నమ్మలేకపోతున్నాను స్వామి. మా వయసు ఉడికిపోతుంది, 90-100 సంవత్సరాలు వస్తున్నాయి, ఊరికి దూరమై కాటికి దగ్గర అవుతున్నాము. ఈ వయసులో నా పిల్లలు ఏంటి అనుకుంటున్నావా? అవును స్వామి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆకాశంలో భూమి గతించలేమో, దేవుడు చెప్పిన మాట స్వామి. నీ గర్భం తెరవబడుతుంది స్వామి. గర్భం కుమారుడు పుడతాడు స్వామి. ఒక్కొక్క కీలకి 1000 సింహాల బలం కలిగిన వాడు, 100 ఏనుగుల శక్తి కలిగిన వాడే నీ కడుపున పుట్టివాడు మనోరమ. స్వామి. నాజీరు చేయబడిన వాడు, నాజీరు అనగా కడుపున పుట్టివాడు. నాజీరు అనగా మొదలుకొని తాను మన్నించబరకి అమ్మ తలపై మంగళ కత్తేనప్పుడు ఎప్పుడు నీవు తగిలించవలదు, నీవు చేయవలదు, రసమును త్రాగవలదు, నియమాలు తప్పితే బలము నిలవదు. పుట్టిన మొదలుకొని తాను మన్నించ వరకు తలపై మంగళగత్తి పెట్టక క్షవరము చేయక మత్తు కలిగి ద్రాక్షారసాన్ని త్రాగించగా ఏ మత్తు పదార్థాన్ని సేవించక నియమాలతో బ్రతికించాలి. అలాగే స్వామి. నా గర్భం తెరవబడి నా గర్భమందు కుమారుడు పుట్టాలే కానీ తాను పుట్టినది మొదలుకొని మరణించే వరకు కూడా తలపై మంగళ కత్తి తగిలించకూడదు అంటున్నారు. కుమారుడు పుట్టాలే కానీ మంగళవాణిని కూడా మా బజారికి రాని స్వామి. అంటే అన్ని నియమాలను తూచా తప్పక పాటిస్తాను స్వామి. చెప్పిన వర్తమానమును ఎప్పుడైతే మనోహకు తెలియచేయగా మనోహ కలలు కన్నావేమో కానీ ఆ దూత నాకు చెప్తే వింటానని మరలా సేని దగ్గరికి వచ్చినప్పుడు అట్టి మనోహ కూడా ప్రభు ప్రత్యక్షమై ఇది నిజమేనని చెప్పాడు దేవుని దూత. అప్పుడు నీకు విందు చేస్తానని చెప్పినప్పుడు నీవిచ్చే విందులు నాకు అక్కర్లే, అర్పించవలసిన అర్పణం ఉంటే ప్రభునికి అర్పించమని దేవుని దూత చూస్తూ ఉండగా ఒక మేకపోతును తీసుకుని వచ్చి ఆ రాయిపై వదిలించగా తెల్లని జోలల రీతిగా ఏమిటి నా కళ్ళవి దేవుని వెలుగును చూస్తున్నామంటే ఏమండి నా కళ్ళు కనపట్లేదండి. చూపోయిందా ఏమండి? కళ్ళలో ధ్యానమైనవి నాకు ఏం కనపట్ల. ఆ వెలుగును చూసి కన్నులు మిరిమిట్లు కలిపినవట. భయభ్రాంతులయ్యారు మనోహ మనోరమ. అవునండి. దేవుని పరిశుద్ధాత్మక శక్తి కమ్ముకున్నగా అర్పించిన అర్పణ మీదకి వచ్చింది. అర్పణలో దేవుని దూత
అలా అర్పణ కూడా వెళ్ళిపోతుంది. వీళ్ళు తెప్పరిల్లు చూసినప్పుడు అవును మన మన అర్పణ ప్రభు తప్పనిసరిగా పిల్లలు వాళ్ళు దేవుని స్థుతించగా అండి వచ్చిన కొన్ని నాళ్లలోనే దేవుని దూత చెప్పిన మాట ప్రకారం అట్టి మనోహ భార్య మనోరమ అదిగో గర్భాన్ని దాల్చి నెల వెంట నెల రాగా మాసాలు నిండగా అయ్యా తపసబండిరా మానవ గర్భం మన తరియుడు గలిగాడా జరడు కన్నుల జానుబాబు బారడు ఉన్నాడు తల్లిదండ్రి కుల కోడి వల్ల కన్నుల పండగా చక్కని కుమారుడు వాటి మనోహరముల గర్భంతున కలిగాడు. వృధాప్యంలో కూడా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదంటూ రూఢిపరిచాడు ప్రభు. కలిగినట్టు ఆ బాబును చూసి ఆ బాబునకు చక్కని ఏం పేరు పెడదా? అయ్యా సంసోన్ అంటే పేరేమిటి? మనోరమలు కలిగిన పేరు సాంసోన్ అనే పేరు పెట్టారు. సాంసోన్ అంటూ మన వాళ్ళు కూడా అలాగే పెడతారు. ఎలాగా? క్రైస్తవ పేర్లు బైబిల్ నుంచి తీయబడినటువంటి భక్తుల పేర్లు పెడుతుంటారు. ఎలాగనయ్యా? సాంసోన్ అని, మూషా అని, ప్రభుదాసు, యేసుదాసు, యేసు బాబు, యేసు పాదం, యేసు రత్నం, చక్కని పేర్లు పెడతారు. అబ్బా కానీ అలా పిలుస్తారా? మరి అలా పిలవరు. మరి ఎలా పిలుస్తారన్నయ్య? యేసు బాబు, యేసు పాదం, యేసు రత్నం, చక్కటి పేర్లు పెడతారు. అవునవును. అలా పిలవనే పిలవరు. మరి ఎరా యేసుగా ఏంటది? ఓ రేసుగా, యేసు రత్తిగా, ఓ రేసు పాదంగా. ఏమమ్మా యేసుగా డాడని కనపడ్డా నీకు? యేసు యేసు అని పెట్టి యేసుగాడా? అరే ఒరే ఒరేసుగా, యేసు రత్తిగా ఇలాంటి అంటుంటారని పెట్టేదేమో దేవుని పేర్లు ఇలా అసభ్యకరంగా పిలుస్తున్నారని నేను మా పిల్లలకి అలాంటి పేరు పెట్టలేదు. మరి మంచి పేరు పెట్టుకున్నాను. మంచి పేరంటే ఈ విధంగా చక్కని కుమారుడు గలగా సాంసోన్ అని పేరు పెట్టారు. తల్లిదండ్రుల పెంపకంలో ఏదైనా ప్రవర్ధనమారుడై కృష్ణపక్షమున చంద్రుడు ఎదిగి పెద్దవాడవుతాడు ఎడబాపి యవన ప్రేమకు వచ్చాడు. యుక్త వయసుకు వచ్చాడు. పెండ్లి ఏడుకు వచ్చాడు. పదే హృదయంలో ప్రేరేపణ. అవునండి. పదే తన హృదయంలో ఏదో ఆలోచన రేకెత్తిస్తుంది. ఈ లోకానికి తాను ఎందుకు వచ్చాడు? తన ఈ లోకానికి గర్భమందున దేవుడు ఎందుకు పుట్టించాడు చేసుకున్నాడు? కార్యసిద్ధుడవుతున్నాడు. వచ్చిన కార్యక్రమాన్ని సాగించాలని తల్లిగారి దగ్గరగా వచ్చాడు. అమ్మా కుమారా, వయసులో ఉన్నారు కదా? అవును కదా. అమ్మా కుమారే, మీరు ఏమి అనుకుంటే ఒక్క మాట అమ్మా. ఏమిట్రా? మన చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని పల్లె ప్రాంతాలను చూసి రావాలని నా మనసులో కోరికగా ఉందమ్మా. కుమారా, మీరు అనుమతిస్తే వెళదామని అనుకుంటున్నాను. చూడు కుమారా, అమ్మా పరిసర ప్రాంతాలు వెళ్ళి వస్తావా? అవునమ్మా. అయితే ఒక మాట విను. ఏమిటమ్మా? తూర్పు దిక్కున వెళ్ళు, పడమర దిక్కున వెళ్ళు, అమ్మా దక్షిణ దిక్కున వెళ్ళు, అమ్మా ఉత్తర దిక్కున మాత్రం వెళ్ళొద్దురా. ఎందుకనమ్మా? అక్కడ మన శత్రువులు ఉన్నారు కుమారా. అమ్మగారు వెళ్ళము, అమ్మగారు తూర్పుగా వెళ్ళవచ్చు, పడమరగా వెళ్ళవచ్చు, దక్షిణంగా వెళ్ళవచ్చు, కానీ ఉత్తర దిగ్గ మాత్రం వద్దంటున్నా. ఏం జరుగుతుంది అక్కడ? ఎందుకని వెళ్ళకూడదు? శత్రువులనే పిలిస్తేనట. ఎలా ఉంటారు అసలు పిలిస్తేనే మరి ఎలా ఉంటారు? తల్లి గారు వద్దనట్టి ఆ ఉత్తర దిగ్గగానే సాంసోను ముక్కు సూటిగా బయలుదేరి వెళుతుంటే ఎక్కడ చూసిన ఇశ్రాయేలీయులు తో మ్రగ్గిపోయారు. ప్రతిఫలము లేకను ఒకటి దోపుతూ వలమటించినారే. వీళ్ళనా ప్రజలు
మట్టి పని చేసేవారు, గడ్డి పని చేసేవారు, బండ లాగేవారు, ఇటుకలు పెట్టేవారు. వీళ్ళన్న ప్రజలు రాను రాను మెత్తబడిపోతున్నారు. నా ప్రజలు కష్టపెట్టిన వారు ఫిలిస్తీన్లు. అవునండి. ఎవరుంటారు అలా? ఫిలిస్తీన్లు అనే వారు ఎలా ఉంటారు? ఇక ముందుకు వెళ్ళాలని ముందుకు వెళుతుంటే తిమ్రాతానే గ్రామము వచ్చి తిమ్రాతానే పట్టణము చూసెను, రమ్యమైన పట్టణాన్ని గాజినాడే. తిమ్నాథ ఎంత అందంగా ఉంది, తిమ్నాథే ఎంత శోభాయమానంగా నయన మనోహరంగా ఉన్నది. ప్రజలు ఎంత అందంగా ఉండాలి. వచ్చిన వాడు వచ్చాను. అవును. ఇంకా ముందు ఏం జరుగుతుందో కొంచెం చూసి వెళ్తాం. ప్రజానికాన్ని కూడా చూసి వెళ్తాం. అది 4 అడుగులు ముందుకు వేశాడు సాంసోన్. తిమ్నాతులో ఉన్నవారంతా ఫిలిస్తీన్లు, తిమ్నాతులో ఉన్నవారంతా రాడువారు. పెళ్లి కాని 10 మంది కన్యకలు వనితలు కడవలు తీసుకొని ఊరి వెలువ ఉన్న బావి దగ్గరకు వస్తున్నారు నీళ్ళ కోసం. ఎవరది చూశాడు సాంసోన్. 10 మంది కన్యకలలో ఒక కన్యకను చూశాడు. ఎవరది? ఎంత అందము కలిగిన సుకుమారుడు ఈ పుత్తడి కొమ్మ ఎవరు? తొలసూపులే నేను ఎవరది అని దోసేసని అందరూ రాసి ఎవరది? ఎలా సాంసోన్ ముగ్ధుడైపోతున్నాడు. అవును. ఆమెను చూడగానే మై మరిసి మురిసిపోతున్నాడు. తాను వచ్చిన పని కాస్త మర్చిపోతాడు. ఏమాయ్ అని పిలుద్దామా? నిన్ను మనసారా ప్రేమిస్తున్నా. ఎవరిని మనసారా ప్రేమిస్తున్నా చెప్పాలి. అష్టదిక్పాదులు ఏకమైన సూర్య చంద్రమతి పెళ్ళంటూ జరిగితే అది నీతోనే. తిమ్రాతులో ఒక అమ్మాయిని చూసి గాంచి ఆమెనే వరించి ఆమెనే ప్రేమించి పరుగున తల్లి దగ్గరకు అయ్యయ్యో చూడని చోర్య నగరానికి వచ్చి అమ్మా తిమ్నాతులో నా సక్కని యువతిని నేను చూసినాను. అమ్మా చుట్టుపక్కల కొన్ని పల్లె ప్రాంతాలకు వెళ్ళాను. ఇటువైపు వెళ్ళేవరా? నేను తిమ్నాత్ అనే పట్టణం వెళ్ళానమ్మా. ఏంటమ్మా? అటువైపు నేను వెళ్ళవద్దని చెప్పాను కదరా. ముక్కు సూటిగా నా ప్రయాణమును కొనసాగించానమ్మా. ఆ తిమ్నాత్ అనే పట్టణం వెళ్ళాను. వెళ్ళి పట్టణం చూడగా ఎంతో రమ్యముగా ఉన్నది. ఆహా పట్టణం ఇంత అందంగా ఉన్నది అంటే ప్రజలు ఎలాగుంటారో నాని అనుకొని 2 అడుగులు ముందుకు వేసానమ్మా. ఆ పట్టణంలో ఒక అందమైన అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానమ్మా. నాకు తక్షణం ఆ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయండి. వెళ్ళవద్దన్న పట్టణం వెళ్ళనే కాకుండా ఒక అమ్మాయిని చూసి ప్రేమించావా? అవునమ్మా. వారికి మనకు పొత్తు లేదురా. ఎవరైతేనేమమ్మా వాళ్ళు అన్యులరా. ఎవరైతేనేమమ్మా దేవుని నామాన్ని ఎరగరు వారు. అయినా దేవుడంటే ఎవరో తెలవరు వారు. అమ్మా వాళ్ళకి మనకు పొత్తు లేదు. చేసుకుంటే ఏదైనా పొత్తేనమ్మా. జరగదు. ఈ పెళ్లి జరగదు. జరగాల. ఈ పెళ్లి జరగదు. ఈ పెళ్లి జరగదు. జరగకపోతే ఇల్లు సెట్ అని వెళ్ళిపోతా. వెళ్ళమంటారా? వద్దులేదా అమ్మా నాకు అర్జెంటుగా పెళ్లి చేస్తారా చేయండి, లేకపోతే నీళ్ళు లేని బాయిలో నిచ్చినేసుకొని చచ్చిపోతామ్మా. సున్నతి లేని వారురా, సున్నతి లేని వారురా, దేవుడంటే వారు ఎరగరు, దేవుని నామము తెలియదు, కోరుకొని చూడరా తమ్ముడా.
అందగత్తెల మనలో ఎంతమంది ఉన్నారు బాబు. అమ్మా కొంచెం ఆలోచించరా. లేదమ్మా, తొందరపడబోకరా. వయసులో ఉన్నాను. తొందరపడ ఒకసారి. అమ్మా తొందరపడరా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. ఓయ్ నాకు ఇంక అరగంటలో పెళ్లి చేస్తారా చెయ్యండి బాబు. చూసారా, సాంసోన్ అయితే సరే ప్రేమించాడేమో అన్ని రాళ్ళని. ఇంటికి వచ్చానా తల్లిదండ్రులకు చెప్పిండు. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు యూత్ ఉంది. అమ్మో యూత్ ఉంది ఇప్పుడు. ఆ కాలేజీలలోనో ఆ ఆఫీసులలోనో. నాది అట్టాలి మ్యారేజ్ అంటే నేను పాట అంత అందగట్టిన ఎంత పెళ్లి చేసుకున్నావు అన్నయ్య? లవ్ ఒంటికి ఏమన్నా కొవ్వు పట్టిందే? కొవ్వు పుడితేనే మనుషులో లవ్ పుట్టుకొచ్చి. ఓ అబ్బో. అవును, ఈ విధంగా ఎప్పుడైతే కాదు కూడదని చెప్పినా ఏరి కోరుకున్నానమ్మా. వదిలిపెట్టలే. ఆ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుని నేను బ్రతకలేనమ్మంటున్నాడు. ఒక్క కుమారుడు కలిగిన వాడు అనుకున్నా. ఆ తల్లిదండ్రులు మనోరములు. కొంతమంది సంఘ పెద్దలు సంఘ పెద్ద గారు, కొంతమంది సంఘ పెద్దలు పెట్టుకొని తిమ్మనాథుకి అవునయ్యా పయనమయ్యారు సాంసోను ప్రేమించిన అమ్మాయి కోసం. పెద్దలు మరే సాంసోనే అమ్మాయిని ప్రేమించాను అన్నాడు. ఏ అమ్మాయిని ప్రేమించాడు వీళ్ళు అడిగారా? అడగలేదు. తల్లిదండ్రులు ఆయన చెప్పలేదు. సాంసోన్ అని చెప్పిండా? చెప్పలా. ఆయన సాంసోన్కి ఏం తెలుసు? అవును, దారిని పోతున్న అమ్మాయిని చూసి ప్రేమించాడు. ఆ అమ్మాయి పేరేమిటో, ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరో, ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో సాంసోన్ కూడా తెలియదు. కానీ వెళ్ళి చెబితే తెలుస్తుంది. తిమ్మనాథ్ వచ్చి సూర్య నుంచి తిమ్మనాథ్ ఆ రోజున దారి లేదు. అడ్డం వచ్చిన చెట్లు అన్నీ పెరిగి వేసుకుంటే కొండల కోళ్ళ సెలియరులు గుంటలు దాటాడే ఒక్కొక్క చెట్టు అజాన బాహుడు ప్రేక్షణ కలిగిన వాడు 6 అడుగుల మనిషి. ఒక్కొక్క చెట్టు పట్టి లాగితే కోకటేళ్లతో లేస్తుందట. శనగ చెట్టు అని బిగుతావు నువ్వు. ఒక్కొక్క చెట్టు పట్టి లాగితే కోకటేళ్లతో లేస్తుంది. ఒక చెట్టు ఇటు పడేస్తాడు, ఒక చెట్టు ఇటు పడేస్తాడు. దారి చేసుకుంటున్నాడు, కనక దారుగా దారి వేస్తున్నాడు. సాంసోను వెళుతూ ఉంటే ఒక అలసడి రేగింది. ఒక అలసడి రేగింది. కొండ గుహలో ఉంది ఒక కొదమ సింహం. అంటే సింహం తట్టుండిద్దే, దీనికి జలుబు చేసిందిలే. కొదమ సింహం దుప్పులు జంకలు లేళ్లు అక్కడే పరారవుతుంది. సింహము అదే కొదమ సింహం. దాని పిల్ల ఇది ఎదురుగా వస్తుంది. తల్లి పిల్ల అరుచుకుంటుంది. ఎదురుగా వస్తుంది. చూశాడు సాంసోన్. ఏమిటిది? ఎంత పొట్టిగా ఉంది, ఎంత పొడవుగా ఉంది, గర్జిస్తుంది, గాండ్రిస్తుంది. ఏనుగులు ఎలుగుబంటి సిరసబుల్లు నన్ను చూసి పరారవుతుంటే ఇదేమిటో ఇంత చిన్నగా ఉన్నది. చిన్నతనంలో మా నాన్నగారు చెప్పారు, అప్పుడే పొట్టిగా ఉంటుంది, పొడవగా ఉంటుంది. అదే సింహం అన్నాడు. ఇదేనా? అదే పార్కులో ఆడుకుంటూ వస్తుందిలే. ఇదేనా సింహం అంటే? నీవెంత, నీ లెక్కెంత, అసలు మొత్తం కలిపితే ఎంత? అది వెనకడుగు వేశాడా సాంసోను? మనసులో ఒక్కసారి దేవుని ధ్యానించాడు. మనసులో ఒక్కసారి దేవుని ధ్యానించాడు. దేవుని శక్తి ఇచ్చింది. సింహం వస్తుంది, సాంసోను పెడుతున్నాడు. సింహం వస్తుంది, సాంసోను పెడుతున్నాడు. సింహమును జాదబట్టరా, సింహమును జాదబట్టరా, వెళ్ళవలే పట్టాడు. దిప్పాడా వెళ్ళవలే పట్టాడా, దిప్పాడా ఎగరేశాడు. ఇద్దరుగా కొట్టాడు. సింహాన్ని పట్టి కొక్కి పట్టి ఎర్రగిర్ర తిప్పి మధ్య వల్ల ఎగరేసి సింహాన్ని తన తొడల మీద పెట్టుకున్నాడు. సింహాన్ని తన తొడల మీద పెట్టుకున్నాడు. తొడల మీద పెట్టుకున్న సింహమును పట్ట 2 పాయలుగా చీల్చి ఇటుకుపాయ ఇసిరి కొట్టాడు. అన్నయ్య
అనయ్య ఎందుకు అంతేడు సార్లు ఎత్తాను? నాకేమన్నా ఉబ్బసం అనుకున్నావా? మరి ఎందుకు సార్లు ఎత్తాను? సాంసోని చంపాడు, సింహాన్ని చంపాడు. బలమైంది గాడిద కాదు, బెల్లం కాదు. కాదు, మీకు 7 రోజులు గడిపించాను. భార్యలను అడిగారు, చేసుకున్న భార్యలని. అవును, 30 మంది. తల్లిదండ్రులు అడిగారు, ఎవరికైనా తెలుసా? ఎవరికి అర్థం కావడం? కట్టు కదా, ఎవరికైనా తెలుసా? తెలియదు. ఎవరికి అంతు పట్టలేదు. ప్రేమించాయి. సరోజన ఉంది. అవును, తెల్లారితే పెళ్లి వాళ్ళిద్దరికి. 6 రోజులు అయిపోయింది, 7వ రోజు. తెల్లవారితే 7వ రోజే. వాడు ఒక్కడు హెబ్రిడు, వాడు బానిసీడు. వాడి ముందు మనవాడు పాఠం ఏంటి? 30 మంది అనుకున్నారు. సరోజిని దగ్గరికి వెళ్ళి, అమ్మాయి ఈ రాత్రి నీ భర్త దగ్గరికి వెళ్ళి ఆ కట్టు కదా భావం తెలుసుకున్న సరే, నిన్ను నీ ఇంట్లో పెట్టి, నీ తల్లిదండ్రులు ఇంట్లో పెట్టి అది మా సంగతి తెలుసుగా నీకు. రాత్రి వెళ్తుంది. అవునండి, నిద్రిస్తున్నాడు. సునిమెత్తని చేతులతో ఒక్కసారి తాకండి, వెళ్ళిపడ్డాడు. ఎవరది? సరోజిని. నేనేనండి. పెళ్లి కాకుండా ఒక ఆడది అంటే పెళ్లి కాకుండా ఒక ఆడది మగోడు ఉన్న గదికి రావటమా? కాబోయే వారి మీకంటే అవలేదుగా. ఒక భర్తకు తెలవని రహస్యం భర్తకి భార్యకి, ఒక భర్తకు తెలవని రహస్యం భార్య దగ్గర ఉంటుందా? ఏంటింతకి చల్లకొచ్చి ముద్ద దాసినట్లు పాయింట్కి రమ్మంటారా? చెప్పు. మీ మనసులో మాట దాయరు కదా. నిన్ను ఎంతగా ప్రేమించాను తెలుసా? ఎట్లా అంటారు? నువ్వంటే నేను ఎంత ఇష్టపడుతున్నా తెలుసా? ఏమండి, మగవాళ్ళంతా తిట్టే మురిపెత్తుంటారు. చెప్పానుగా నువ్వంటే లోకమని, నువ్వే ఈ ప్రపంచమని. అయితే మీ మనసులో మాట దాయకుండా నాకు నిజం చెప్తారు కదా. సరో కోపపడరు కదా. ఏం కావాలి? ధైర్యంగా ఉంటారా? చెప్పు, నీకేం కావాలి? ఏం కావాలని వచ్చాను? మీరు మా అన్నయ్యలకు ఒక కట్టు కథను కట్టు కథ భావం తెలుసుకోవడానికి రాత్రి నా దగ్గరికి వచ్చినది. అవునండి. ఆ కట్టు కథ భావాన్ని నా తల్లిదండ్రులకు చెప్పలేదమ్మా, స్నేహితులు ఎవరికి చెప్పలేదమ్మో, నీకు నేను చెప్పను బొమ్మాలే. ఆ కట్టు కదా బావం మీ అన్నయ్యలకు వేసినట్టు పందెం ఈ పరువు ప్రతిష్టతో కూడుకున్నది. వెళ్ళు. తెల్లారితే చెబుతా, వెళ్ళి ఎక్కడి నుంచి. ఎవరైనా చూస్తారు, వెళ్ళిపో. పెళ్ళన్నారు, ప్రేమన్నారు, లోకం అన్నారు, ప్రపంచం అన్నారు. సరే, ఇదేనా మీరు ఇచ్చే బహుమానము? నీ మనసులో ఎంత దాసి పెట్టుకొని అది చెప్పినప్పుడు నేను ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? నువ్వు నా కోసం బ్రతకాలి సరు. నువ్వు ఆ కట్టు కదా భావం చెప్పినప్పుడు సరు ఏ పొడవైన తలకూరలను సరు నా మెడకు ఉరికి వేసుకొని వద్దు సరు, చచ్చిపోతా. నువ్వు చచ్చిపోవద్దు. ఇక్కడే ఇప్పుడే నీ కాళ్ళ మీద పడే చచ్చిపోవద్దు. పిచ్చిదానా అంటే ప్రాణమే త్యాగం చేసేటప్పుడు, నీ ప్రాణమే పోయేటప్పుడు ఏమండి ఈ పందెం ఎందుకు? ఈ పరివెందుకు? ప్రతిష్ఠ ఎందుకు? నీకు కావాల్సింది కట్టుకదేగా? అవునండి, అవునండి. లే, మీ అన్నయ్యలకు వేసిన కట్టుకదే. ఏమదండి? బలమైన దానిలో నుండి తిండి వచ్చాను, దాని నుండి తీపి వచ్చాను. అంటే బలమైనది అనగా బలమైనది అనగా శివము కంటే బలము అయినది ఏది వల్లదు. బలమైనది సింహము, తీపి అయినది తేనె. అది ఇవే రెండు ఏదో విధంగా రాబట్టింది సరోజిని. అవునండి, తన సొంత అన్నయ్య, తన ప్రజలు ఫిలిస్తీన్లు 30 మంది ఫిలిస్తీన్ల దగ్గరకు వచ్చింది. సరు
అన్నయ్యలారా వచ్చేసావా? సాంసన్ దగ్గరికి వెళ్ళొచ్చావా? అన్నయ్యలారా ఒక ఆడది అడగలు కానీ ఒక ఆడది నోరు తెరిచి అడగలు కానీ ఏమో కూడా కాదంటాడు. సింహము ఏమన్నాడు? బలమైనది సింహము, మరి తీపి అయినది తేనె. నా యొక్క పెళ్లి సేనలు అదిగో సాంసోన్ ఉన్న గది దగ్గరికి వచ్చారు. సాంసోన్ లే, లెక్కలేదు. సాంసోన్ తుళ్ళిపడి లేచాడు. మేమే సర్దారులం. ఓహో ఫిలిస్తీన్లా? అవును. చూడు సాంసోను, మీ కట్టుగా తెలుసా? నీ వేసినటువంటి కట్టు కదా 7 రోజులు గడువిచ్చావు. 7 రోజులలో ఏదో ఒక రోజు చెప్పాలని ఈ రోజు చెప్పాలని వచ్చావు. అది చూసావా? అనుకున్న ప్రకారంగా మాట తప్పటానికి వీళ్ళే 60 వస్త్రాలు మా కళ్ళ ముందు అక్కడ పెట్టాలి. మేము చెప్పడం ఏంటో అది బలమైనది అన్నావు కదా, అదేమనుకున్నావు? అది ఏ సింహం. సగం చచ్చిండు, 30 వస్త్రాలు వచ్చినాయి. మాకు తెలియదు. బలమైనది సింహం అని వీళ్ళకి మాకు ఇలాంటి కొన్ని లక్షలు తెలుసు. ఓయ్ బలమైనది సింహమా? హడలైపోయాడు. అది సాంసోన్, అది ఏ తీపైనది అన్నావు కదా, ఏమనుకున్నావు? అది ఏ తేనె. పూర్తి చచ్చిన 60 వస్త్రాలు వచ్చినాయి. బయట ఆడబెట్టి బలమైనది సింహం అని తీపైనది తేనెని వీళ్ళకి ఎలా తెలిసింది? మాకు ముందే తెలుసు. సుఖం లేదు. వద్దురా 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 వద్దురా, అది పిలిస్తీకంతరా, అది అన్యురాలరా. దేవుని నామాన్ని ఎరగనది దేవుడు అంటే ఎవరు తెలవంతరా? అవునవును. మా అమ్మ చెప్పిన మాటలు విన్నానా? పెద్దలు చెప్పిన మాట, పెద్దలు చెప్పిన మాట సద్దాన్ని మూటానికి గ్రహించానా? లేదు. ఒక చెవిటి వాళ్ళ ముందు శంకు వదినట్టు చేశాను. అయ్యో, ఇది పెళ్లి కాకుండా నన్ను మోసం చేసింది. అవును. మరి పెళ్ళైతే ఎలకల మంది దేశాన్ని చంపేసి ఇక నమ్మటానికి లేదు. ఎవరిని? ఆడవారిని నమ్మటానికి లేదు. అవును. మోసాన్ని మోసంతో అవును కదా, ముళ్ళను ముళ్ళుతోనే తీయాలి. పిన్నీతో కూడా తీస్తారు. తెలుసు. ఎక్స్‌ప్రెషన్ వద్దు. పెళ్లి కాకుండా గ్రామం వెళ్ళి పనులు చేస్తున్న 30 మంది అర్థం చేసి 30 తెల్ల దుస్తులు 34 బట్టలు తీసుకుని వచ్చి అనుకున్న మడే ప్రకారం సాక ఫిలిస్తీన్లకు అప్పచెప్పి భార్యను పెళ్లి చేసుకున్నాడు. కానీ వదిలేసి వెళ్ళిపోయింది. వయసులో ఉన్న ఆడపిల్ల ఇంట్లో ఉండటం మంచిది కదని ఆ సాంసోన్ మామగారు ఎవరు తిమ్మరాతేడికి వచ్చి పెళ్లి జరిపించాడు. తర్వాత ప్రేమ కోపం తగ్గింది, ప్రేమకు పుట్టుకొచ్చింది, మరలా వచ్చాడు సాంసోను. ఎవరది? నా భార్య. అది ఎవరయ్యా నువ్వు? నేనే మావయ్య సంసోన్ని. సాంసోనువా? నువ్వు బతికే ఉన్నావా? ఏమయ్యా మావయ్య నా భార్య ఏది? నీ భార్య లేదు. ఎన్నాళ్ళు చూసినా ఎన్నేళ్ళు చూసినా గానీ నీవు అసలు ఉన్నావో లేదో తెలియక నీ భార్యని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేశాను. ఇష్టం అన్నట్టయితే ఒక మాట. ఏమిటది? నాకు దూరం అయిపోయిందంటే ఈ ఫిలిస్తీన్లే కారణం, ఈ తిమ్నాతేలే కారణం. వెళ్ళి ఆ రాత్రి వేళ ఓలకేక వేస్తే 300 కోట్ల నక్కలు వచ్చి 2 తోకలు కట్టి బిడ్డలు చుట్టి వాటిపై కిరోసిన్ పోసి ఎప్పుడైతే అగ్గిపొల గీసాడు పంట చూసేకుంటా నక్కలు తోటలు రేగాయా తమ్ముడా పంటలు నక్కల ద్వారా పంటలు సర్వనాశనం చేశాడు. అరణ్యానికి వెళ్లి ఏతమని బండసొందులు దాక్కున్నాడు. 1000 మంది ఫిలిస్తీన్లు. అవునండి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 100 మంది కాదు, 200 మంది, 10,100 మంది. 1000 మంది సాంసోను చుట్టుముట్టారు. యాతమని బండసొందులను బయటికి లాగి పెడరెక్కలు విరిశారు సాంసోన్ని. అవునండి. ఈడు నక్కల ద్వారా అవును పంటలు నాశనం చేసి దాగోను గుడికి బలి వాళ్ళను తీసుకొస్తుంటే అప్పుడు సాంసోను దేవా తండ్రి నీ నామాన్ని ఎరగనవారు, అవునయ్యా, నీవంటే ఎరగనవారు ఈ అన్యులు అవునయ్యా నన్ను చుట్టుముట్టారు తండ్రి. వాడి చేతిలో కత్తులు, అవునయ్యా, కత్తుల కటార ఈటల బాకులు బళ్ళే, నా చేతిలో కత్తి లేదు, నా చేతిలో కర్ర లేదు. నీ యొక్క బలాన్ని నాకు కంచెన గాడి ఎముకలో పట్టిన ఆగిరాడు కంచెరగాడద పచ్చి దవడ ఎముకనే ప్రత్యక్షపరిచాడు ఎడంకాలు యెహోవా దేవుడు. ప్రభు అవునండి. దవడ ఎముకను చీల్చి చాతబట్టి
ఒక తెల్లవారు జొన్న చేలోకి వెళ్ళి కోసి ఓదేసినట్టే ఉందటండి. శవాల గుట్టై పడ్డదట. 1000 మంది పిలిస్తే ఒక్కడే సాంసోను ఒక్కడే 1000 మందిని హతమార్చాడు. అయ్యా నాకు దప్పికవుతుంది అనగా ప్రభు చెప్పాడు, ఆ కంచెర గాడిద దవడ ఎముకతో భూమిని చీల్చినగా ఆ భూమిలో నుంచి నీళ్లు వచ్చినాయి. ఆ నీళ్ళని తాగాడు సాంసోను. ఆ స్థలానికి రామత్లేహి అని పేరు పెట్టి అక్కడ నుంచి గాజా అనే పట్టణానికి వెళ్ళిపోయాడు. గాజా వేశ్యల మోక, నిబ్బరం లేదు, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. భార్య దూరం అయిపోయి శత్రువులు ఎక్కువయ్యారు. ఒక వేశ్య మొజులు పడ్డాడు సాంసోన్. అయ్యో, అయితే వేసి అయితే మాత్రమే అండి ఫిలిస్తీన్లు చుట్టుముడుతున్నారు. వెళ్ళిపో, తెల్లారికి ముందే వెళ్ళిపో, పారిపో అనగా గాజా సింహద్వారము 1000 మంది పడితేనే అది ముయ్యబడుతుంది, తీయబడుతుంది. అట్టి సింహద్వారమును సాంసోను దేవుని చేత ఒక్కసారి పట్టినప్పుడు పునాదులతో లేచింది. ఓసల రీతిగా లేసిన సింహద్వారమును ఎత్తుపట్టి ఎబ్బురులకు ఎదురుగా ఉన్న సొరేకనే లోయలో పడేసి వెళ్ళిపోతుంటే సొరేకు లోయ ప్రక్కగా ఉంది. ఒక కురుగ్రామం అక్కడ ఉంటుంది ఒక జమీందారు కుమార్తె. ఆమె పేరే దెలీలా. సాంసోన్ దెలీలా ఈ కథ పేరు. అంటే ఇక్కడ ఉందన్నమాట కథానాయకురాలు. ఓహ్, అంటే హీరోయిన్ దెలీలా. ఓ, ఆ దారినే వెళుతున్న సాంసోను చూసి దెలీలా, దాసే అమ్మా ఎవరి కురవాడు, ఒకవేళ ఇంత బలమైన వాడు, ఓహో నవ మన్మధుడి పొలి ఉన్న సుందరాంగుడు వడే, కలర్ కూడా చాలా ఏంటి, ఏమన్నా కాళ్ళకి ఏమన్నా బొబ్బలు ఉన్నాయా ఏంటి? అబ్బాబ్బా అంటున్నా ఏమోనే అమ్మా. ఒక్కసారి నా కోసం పిలుస్తావా? సాంసోనుని పిలిపించింది దెలీలా. ఏమండి నన్ను పిలిచింది ఎవరు? మా అమ్మగారు. ఏమైనా మా అమ్మగారే. ఓ, నన్ను పిలిచిన వారు మీరేనా? అవును, నా పేరు సాంసోను. ఐ సీ. నీ పేరు? నా పేరు దెలీలా అంటారు. కొందరు దెలీలా అంటారు, మరి కొంతమంది ఢిల్లీ అంటారు. నాకు ఢిల్లీ అంటేనే ఇష్టం. నీవు చాలా అందంగా ఉన్నావు దెలీలా. ఏమిటి, నీ పెళ్లి కాలేదా? నాకు సగమైందండి. నాకు పెళ్లి కాలే. దెలీలా తన ఇంటిని తీసుకుని వెళ్ళి సాంసోన్ లాంటి అందమైన వాడు, బలమైన వాడు, వీరుడు ఒక్కసారి ఉంటే సరిపోదు అనుకుందా. తనతో కాపురం చేస్తున్నది దెలీలా. ఫిలిస్తీన్లు శత్రువులు పొలాలు పోగొట్టుకున్నారు. శత్రువులు ఎక్కువై గోడ శారుల చేత తెలుసుకున్నారు దెలీలా దగ్గర ఉంటున్నాడు సాంసోన్ అని. అవును. ఏమాయ్ ఎవరండి మీరు? మేము ఫిలిస్తీన్లు. ఐ సీ. మీరెవరు? అవురా, వీళ్ళు గాజా వాళ్ళు. ఓహో, నువ్వు తిమ్నాతీయులేనా? అవును, మేము తిమ్నాతీయులమే. మీది మాది ఒకటే జాతి. సాంసోను అనేవాడు ఉంటున్నాడు మీ దగ్గర? సాంసోనా నా దాపునే ఉంటున్నాడు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమని చెప్పాడు? తన పెళ్లి కాలేదన్నాడు. నువ్వు 3వ దానివి. నేనా? నువ్వు 3వ దానివి. థర్డ్ హ్యాండా? ఎంత మోసగాడా? అవును, మోసంతోనే చేయి. వజ్రాంతోనే కొయ్యాలి. సాంసోను బలం ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో, దైవశక్తియో మంత్రశక్తియో తెలవట్లే. బలం ఎక్కడుందో చెప్పి ప్రాణాలతో మాకు అప్పు చెప్తే దెలీలా నీకు 1000 వరహాలు. 1000 వరహాలు? సాంసోనికి బలము ఎలా వస్తుందో ఎలా పోతుందో తెలుసుకుని చెప్తే నాకు 1000 వరహాలు. సాంసోను కంటే నాకు డబ్బే ముఖ్యం. అది 5వ తరం అంటే అర్థం తెలియదు దెలీలా. భర్త అంటే విలువేమిటో ఎరగని దెలీలా డబ్బుకి ఆశపడ్డది. ధనమే మూలం అనుకుంది. ధనం మూలం మిదం జగత్. అవును, ఫిలిస్తీన్లు దాచిపెట్టింది. అవును, రహస్యంగా
సాంసోన్ రాగానే ఏనాడు లేని ప్రేమలను వలకబోస్తూ మీరు బలవంతులటగా. అవును కదా. తెలియలా 1000 మంది కాదు 10,000 మంది దండెత్తుకొని వచ్చిన సీమల వల్లే నలపగల సమర్థులటగా. తెలియలా మీరు సింహాన్ని చీల్చిన సింహబలులట. తెలియలా నీ బలం ఎక్కడుందో నాకు చెప్పవా? ఇంతగా అడుగుతున్నావు ఎందుకు తెలియదు? ఇదివరకే ఒక ఆడదాని చేతిలో మోసపోయినా సాంసోను. అవునయ్యా. అంత తొందరగా చెబుతురా? చెప్పలేవు. మనసులోంటే మాటట అవును. మగుకు చెప్పకూడదట. కొన్నిటన్నా దాచి పెట్టుకోవాలి. ఆత్మలోంటే మాటట ఆలికి కూడా చెప్పకూడదట. అవును కదా. ఒకవేళ చెప్తే కొన్ని మాటలను దాచిపెట్టుకోవాలా. లేదనుకో జుట్టు చేతికి ఇచ్చినట్టు. అవునండి. అంత తెలుగు చెబుతా ఏదో మాట అంట వేస్తున్నాడు. 7 నిర్మల సువలతో నన్ను కట్టవమ్మ నీవో మనిషిగానే ఆడు చేతులు కడితే నా బలం తగ్గిపోతుందని చెప్పాడు. నేను ఒకసారి చూస్తాను తెలియలా ఒళ్ళో సాంసోని పొరండబెట్టుకొని నిర్వంచి సోలు తెప్పించి కాళ్ళు చేతులు కడితే ఒళ్ళు ఇరిచాడ పెట్ట తెగిపోయి సింహాన్ని చీల్చిన సింహం బలుడికి ఒక లెక్క లెక్క బెత్తరపోయింది. తెలియలా ఆగింది అంతటితో ఆగల. ఆగితే డబ్బులు వస్తాయా? రావు. వీడు సామాన్యుడు కాదు. అవును. మళ్ళీ అడుగుతుంది నీ బలం ఎక్కడ ఉందో చెప్పని. అరికాల నుంచి నన్నెత్తి వరకు ఉతకత్రాలతో కట్టినట్టయితే నా బలం తగ్గిపోద్దని చెప్పి అవును నూలు పోగులు వలిసే తెంపేశాడు. రెండవసారి కూడా అవును. అప్పుడు తెలియాలంట దారిపోయేవాడిని తీసుకుని వస్తే అవును నా సర్వస్వాన్ని నీకు అప్పచెబితే ఇదే నువ్వు ఇచ్చే బహుమానం, ఇదే నువ్వు ఇచ్చే ప్రేమ. బంగారు పిసుకలో బంగారం ఎంత ఉందో, నేతి పేరుకల్లో నెయ్యి ఎంత ఉందో, పాలపెట్టలో పాలెన్ను ఉన్నాయో, పెరుగు తోటకూరలో పెరుగు ఎంత ఉందో, మీ మొగోళ్ళ మాటలు ఇంతే ఉంటాయి కదా. వద్దు నా ఇంట్లో వద్దు. అలానకు వెళ్ళిపో. తెలియలా వెళ్ళిపో. నిన్ను విడిసి ఎక్కడికి వెళ్ళగలను. మూడవసారి కూడా అబద్ధం చెబుతున్నాడు. ఈ పొడవైన తలకుర్లను పొడవైన తలకులను 7 పాయలు చేయి, 7 జడలలో పొడవైన 80 మేకలు తెచ్చి భూమిలో కొట్టేసాయి. భూపాతం చేయమంది. ప్రేమ పాటలు జాలపాటలు పాడుతా సాంసోని యొక్క తలను తన ఒడలపై పెట్టి జడలల్లి 80 మేకలు తెచ్చి కొడితే ఆడవారికైనా మగవాళ్ళకైనా బలం ఎక్కువ జుట్టులో ఉంటది కదా. అవును కదా. జుట్టు పట్టుకుంటే కదలగలరా? అస్సలు మళ్ళీ అయితే బలం తగ్గిపోయింది అనుకుంది. తెలియలా ఫిలిస్తీన్లు కప్పురంపింది. అది 7 జడలు లేపు కొడితే 7 మేకలట. అవును. కాళ్ళు చేతులు ఎగిరినట్టండి. అవునండి. ఈ కాస్త ప్రాణం దక్కిదనుకొని పారిపోయారు ఫిలిస్తీన్లు. సాంసోన్ సంగతి తెలుసుగా అండి. బైబుల్లో ఎంత మాత్రం ఉంది కానీ ఈ కవి అంటాడు, ఈ బుర్రకథ రచయిత ట్రాక్టర్ దుక్కి దున్నినట్టే ఉందట. ఇనుప మేకులు లేపిన కాడ ట్రాక్టర్ దుక్కి దున్నినట్టే ఉందట. అంతటి బలమైన వాడు, అంత శక్తి కలిగిన వాడు సాంసోన్. చూసింది తెలియలా. ఢిల్లీ నీచుడా, దుర్మార్గుడా, ఢిల్లీ
అసలు ఇంట్లో దడిపా తెలియలా తెలియలా నిన్ను విడిసి ఎక్కడికి వెళ్ళగలను తెలియలా తెల్లి కాళ్ళతో ఓ నా తెల్లి కాళ్ళతో తంతుంది, చేతులతో పడనెడుతుంది. గవటి మీద పడిపోయాడు, గవటి మీద పడిపోయాడు. తెల్లిలా నన్ను తత్తున్నావా? అవును సాంసోన్, నీవేనా నన్ను వెళ్ళిపోమంటుంది? అసలు నీకు బలము ఎలా వస్తుందో ఎలా పోతుందో దైవ శక్తియో మంత్రశక్తియో నీవు చెప్పని కాడికి నా ఇంట ఉండటానికి వీలు లేకుండా క్షణమైన నేను బ్రతకలేను. అయితే ఇప్పటికైనా సరే నువ్వు లేని క్షణమైన నేను ఉండలేను. సాంసోన్, నా నిన్ను విడిసి నేను బ్రతకలేను. సాంసోన్, ఇప్పటికైనా సరే నా బలం చెప్పితే నేను నా ఇంటే ఉన్నిస్తాను. నీ ఇంట్లో ఉన్నిస్తావా? అవును. నా బల రహస్యం తెలిస్తే తెప్పితే అవును. రాత్రి నీ పడగదికి రానిస్తావా? అవును కదా. ఒక ఆడదానికి వ్యామోహుడు అవుతున్నాడు సాంసోన్, ఒక స్త్రీకి బానిసైపోతున్నాడు. అయ్యో, దురాశ గర్భాన్ని ధరించి పాపాన్ని కట్టే అవును పాపం పరిపక్వమై మరణాన్ని కట్టుంది. పాపానికి జీతం మరణం. మరణం తెలవదా సాంసోనునకు? ఆ సాంసానికి తెలవదా? ఏ విషయాలు లోలుడవుతున్నాడు. అయ్యో, ఆడదానికి కీలు బొమ్మగా మారిపోతున్నాడు. ఆడది లేని జీవితం లేదను సింహాబలుడు ప్రేక్షమ కలిగిన వాడు. ఈ ఆడది లేని జీవితం నాకు లేదేమో అనుకున్నాడు. అయ్యో, నిజాన్ని చెప్తున్నాడు. చివరిసారిగా నాలుగోసారి సాంసోన్, నా బలం చెప్పితే నీ దగ్గర ఉంచుకుంటావా? తప్పకుండా. ఓ దెలీలా, పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు తలపై మంగళ కత్తిని పెట్టలే, క్షవరము లేలు చేయలేదు, ద్రాక్ష రసాన్ని త్రాగలేదు, నియమాలు తప్పిదే బలము నిలవదు. పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు ఈ తల పైన మంగళకెత్తి పెట్టలేదు. ఇప్పటి వరకు నేను క్షవరం చేయలేదు. మొత్తం కలిగితో ద్రాక్షారసాన్ని నేను త్రాగలేదు. ఇదే నా చిరు వ్రతం. ఇది ఈ వ్రతాన్ని నేను తప్పిన రోజున నాలో ఉన్న బలం తగ్గిపోతుంది. శబరముడు అందుకే ఈయన తలకుర్లు ఇంత పొడవున్నాయి కావాలి. సంథింగ్ ఈస్ రాంగ్. ఇంటి దగ్గర నుంచి పుట్టింటగలు కూడా తీయలేదు కావాలి. అంతే. చూద్దామే. వేయగా ఒక రాయి తగులుతుంది. తిట్టగా ఒక తిట్టు తగులుతుంది. ఇన్ని చేశాను, ప్రయత్నిస్తూ చూస్తా. చివరిసారికి ఇది కూడా శివక్కను లేపి అవునండి పడగదిలో తీసుకెళ్ళింది. సాంసోనుని విసికి వేసారాడు. సొమ్మసిల్లిపోయాడు. చాలా విసిగించింది. తెలియలా. అవునండి. సొమ్మ చిల్లిపోయాడు. నిద్ర పట్టింది. సాంసోనునకు ఇదే సమయం అని తెలిసింది. తెలియలా. గ్రామంలోకి వెళ్ళి ఒక నేర పనినట్టి అవునండి మంగళ పనిమాను తీసుకొని అవునండి నిద్రిస్తూ ఉన్నా. సాంసోను చూస్తాడేమో అనుకో పౌడి సింగును సాటుగా అడ్డు పెట్టి అయ్యా వీళ్ళు చేసుకొని సంసాలు తలకురలు
ద్రాక్ష రసాన్ని తెచ్చింది గదిలోకి వెళ్ళి. అవును. ఇంకా నిద్రిస్తూనే ఉండగానే నోట్లోకి 2 చుక్కలు విడిసింది. ఆజ్ఞ మీరటమే మహాపాపం. అవును. అవునండి. ఆజ్ఞ అతిక్రమమే మహాపాపం. మహాపాపం. ఆజ్ఞ మీరాడు, బలాన్ని పోగొట్టుకున్నాడు. అయ్యో, తనలో బలం పోయింది. అవునండి. ఇంకా నిద్రిస్తూనే ఉన్నాడు. అవును. అప్పుడు దెలీలా ఫిలిష్తీయులు కబురంపి, ఈసారి ఖాయమేరండి దెలీలా అని చెప్పినాడు. ఎప్పుడు వెళ్ళి లేసి తల విరిశాడు. తల మీద కుర్లున్నాయా? లేవు. ఎంత పని చేసావే దెలీలా. అయినా నిన్న అనవలసిన పని లేదు. అవును. ముందు నీతి లేదు నాకు. దేవుని ఆజ్ఞను మీరాను. అందుకే కట్టిన కొట్టోడిది అర్థమైంది. నా బలం తగ్గిపోయింది. అవును. వెంటనే ఫిలిష్తీయులందరూ కూడా అధికారులు నడినెత్తి వరకు సాంసోనుని ఇనప సంకెళ్ళతో ఉక్కు సంకెళ్ళతో బిగించారు. నడవరా నడు. సాంసోన్, మా జాతిని వాడిని ఎందరూ హతమార్చినటువంటి వాడవరా నీవు? వీడి కళ్ళు మన దేశాన్ని చూడకూడదురా. ముసలుతున్న కొలివిలో ఎర్రగా ముసలుతున్న కొలివిలో 2 ఈటలను కాల్చి సూటిగా సంజును 2 కన్నులలో ఈటెలు నాటారు. అయ్యయ్యో, జల 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 2 కన్నులు రాలిపోయినా. అయ్యయ్యో, 2 కన్నులు లేనివాడాయే గుడ్డివాడు. అయ్యో, ఏ స్త్రీనైతే ఏ ఆడదాన్నైతే చూసి మోహించాడు ఆ కండ్లే ఆ 2 నేత్రములను దేవుడు ఓడబెరికించాడు. తిమ్మనాథుల అమ్మాయిని చూశాట, గాంచాడట. అవును. ఆ చూసిన కండ్లే ప్రభు ఓడబెరికాడు. అవునయ్యా. ఎట్లున్నా ఏటబద్దులో దున్నబద్దులో బలిస్తున్నారు. దాగోను దేవతకు, దాగోను గుడికి బయలుదేవతకి ఫిలిష్తీయులు. అవునవును. ఈ సంవత్సరం సాంసోను బలి ఇవ్వాలని ఎవరికి వారే దాగోను గుడి దగ్గర తీసుకొచ్చారు. మృక్కుబళ్ళు చెల్లిస్తున్నారు. ఇక 3 రాత్రులు 3 పగలుంది పండగ. దాగోను గుడి పండుగ గానుగురు తిప్పించారు. సాంసోనుతో పచ్చి మంచినీళ్ళు కూడా లేకుండా 3వ రోజున దాగోను గుడి పండగ రాగా 1000 స్తంభాలు కలిగిన గుడి అది. 12 ఎకరాల ఆవరించున్న గుడి అది. గుడి మకర స్తంభాలు 2 మాత్రమే, ఆధారమైన 2 స్తంభాలు. ఎక్కడికి వెళ్తారులే సాంసోన్ అని ఆ 2 స్తంభాలను పట్టనిచ్చి వాళ్ళు పూజలు పునస్కారాలు జరుపుతున్నారు. రే గుడ్డోడా, ఒరే అందుడా, ఎడికెళ్తారా? నిన్ను బలిరా. మా గుడికి మా దాగోని దేవతకు నిన్ను బలర్పిస్తామురా హేళనగా మాట్లాడుతూ ఉంటే తండ్రి ప్రభువా ఇవన్నీ చెయ్యు. హేళన నేను చూడలేనయ్యా. దేవా తండ్రి, ప్రభు ఈ దాగోను కొడుకు నన్ను బలిస్తారట. తండ్రి ఈ మాట్లాడలేని మోగ బొమ్మకు నన్ను బలిస్తారట. ఈ రాతి బొమ్మకు నన్ను బలిస్తారు. 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఫిలిష్తీయుల మీద న్యాయాధిపతి, ఇశ్రాయేలు మీద న్యాయాధిపతిగా నాయకుడిగా నన్ను ఎన్నుకున్నావే. 12 సార్లు ఫిలిష్తీయుల మీద యుద్ధానికి పంపి నాకు జయాన్ని ఇచ్చావే ప్రభు. ఏ దేవా తండ్రి, ఈ మోగ బొమ్మకు నన్ను బలివటానికి, అయ్యో ఈ మాట్లాడిన రాతి బొమ్మకు నన్ను బలివటానికి ప్రభు. తండ్రి నీ పాపినయ్యా. అవునయ్యా, నీ పాపిని. ప్రభువా కామాంధుడనే కన్ను మీను కానక ఒక ఆడదాన్ని మోసలో పడి అయ్యో
ఒక ఆడదానికి కీలు మమ్మగా మారి తండ్రి నా జీవితాన్ని నేను కోల్పోయాను. అవునయ్యా. నన్ను కరుణించవా తండ్రి నీ ప్రేమను ఒక్కసారి నా పైన కుమ్మరించవా తండ్రి. ప్రభు దేవా ప్రభు దేవా. తండ్రి అవునయ్యా, నాదే బలం అనుకున్నాను, అవునండి. నాదే శక్తి అనుకున్నాను, ఆహా. నాదే 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 నాదేనని ఎర్రవేగానయ్యా. ప్రభు గర్వంతో తండ్రి. ఆహాతో గర్వంతో బా ఎర్రవేగాను. తండ్రి నువ్విచ్చిన ఉచితమైన కృపని, కృపని. నువ్విచ్చిన ఉచితమైన ప్రేమని, ఆహా. ఆ దయ్యని అయ్యో నేను గ్రహించలేకపోయాను గ్రహించలేకపోయానయ్యా. ప్రభువా. నీ బలాన్ని నాకు ఇస్తావు. అవును తండ్రి. నేను పాపినయ్యా, ప్రభువా. నా పాపాలు క్షమిస్తావు. అవును తండ్రి. నీ పాదాలు పట్టుకొని కన్నీరు విడిచి ప్రాధేయపడుతున్నాను. ఆహా. నన్నొక్కసారి కన్నిస్తావా? కనికరించండి. కనికరించవా ప్రభా? ఆహా. అయ్యయ్యా ఆహా. అయ్యయ్యా, చూడండి యొక్క సాంసోను కన్నీరు విడుస్తూ ఆహా. ప్రార్థిస్తూ ఉంటే అవునయ్యా. ఆ, నరుడు నశించడం దేవునికి ఇష్టం లేదు. కనుక నశించిన దానిని వెతికి రక్షించడం కొరకే రక్షకుడు ఏకలోకానికి ఈ రోజున వచ్చాడు కనుక నీవు నేను నశించడానికి ఇష్టం లేదు. అందుకే అయ్యా పోయినట్టు ఆ బలమును మళ్ళీ తిరిగి ఇచ్చినాడు. పోయినట్టు ఆ బలము మరలా తిరిగి వచ్చినాది. సాంసంలోకి బలం వచ్చింది. ఒక్కసారిగా తనకు బలం వచ్చిందని తెలుసుకున్న సాంసోను పడబడబడ ఎనభగా ఉక్కు సంఖ్యలో అవునయ్యా. 80 సంఖ్యలో పడబడబడ ఎగిపోతున్నమాట. తాకెట్ట తాక తోరుగిట్ట తోరుగిట్ట తా పాట పాట పళ్ళు గొర్రకొతలు పట్టు తరగతి వేగ కర్ర 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 కోరలు రిపేడు చెటపట ఏ నిప్పు పడబడ కొరకు దోచేగలేదాడే రెండు సమ్ములు పట్టి లాగినాడా పెళ్ళునట్టు దాగోను మందిరం ఆగను కుప్పలు కూలిపోయింది. చెంగను దూకి సాంసోను బయటపడ్డాడు. కానీ రమారమి 3000 మంది ఫిలిస్తీన్లు సాంసోను చావు చూడాలని వచ్చారండి. కానీ ఆ దాగోనుగుడులట కుప్పవలి కూలిపోయి నుజ్జు నుజ్జు అయిపోయారు ఫిలిస్తీన్లు. ఎంత గుజ్జు బయటపడి ఉంటుందో అంటే సాంసోను వచ్చిన పని అయిపోయింది. ఇటెల్లలో తెలియక ఏ ఉద్దేశం చేత అయితే సాంసోను వచ్చాడు, ఏ కార్యక్రమాన్ని నెరవేర్చడానికి అదే సాంసోను వచ్చాడు. దెయ్యాల గేట్లు తీస్తాను, జాగ్రత్తగా ఉండండి. అవును అవును. ఫిలిస్తీన్ల శ్రమ నుండి, ఫిలిస్తీన్ల కట్టుబాటు నుండి, ఫిలిస్తీన్లు చేస్తున్న బానిసత్వం నుండి ఇశ్రాయేలును విడుదల చేసి సాంసోను దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఎవరమైనా నీవు సాంసోనే కాదు, నీవు నేను కూడా దేవుడు లెక్క అడుగుతురు, లెక్క అప్పచెప్పాలి. ఇశ్రాయేలీయుల మహావీరుడు కళ్ళు మోసినాడా బలహీనుడైనా, ఉన్నోడైనా, లేనోడైనా, సామంతుడైనా, సామాన్యుడైనా మరణం తప్పిద్దా? తప్పదు. మరణం తప్పిద్దా? తప్పదు. మరణమా నీ ముల్లెక్కడ? 1000 వేరు తప్పదు, 100 సావు తప్పదు. దీపం ఉండగానే అవును ఇల్లు చక్క పెట్టుకో. అవును కదా. జీవం ఉండగానే మనం యేసయ్యను నమ్ముకో. నిజరక్షకుడు ఆయనే. ఆయన నమ్ముకుంటేనే మార్గం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయన ద్వారానే మనకు నిత్యరాజ్యం. అవును కదా అండి. సాంసోను మరణించాడు. జోర్యా నగరస్తులు తెలుసుకొని అవును తన తండ్రి మనోహాకు ఏర్పాటు చేసిన సమాధిలో సాంసోను పుస్తకం చేసి
ఈ కథలో నీతి ఏమిటో తెలుసా? ఆహా, ఈ కథలో ఉన్న సారాంశం ఏమిటో తెలుసా? ఓ తప్పు చేశాడు, అవును కదా, సాంసోను. అవును, కానీ ఒప్పుకున్నాడు. తప్పుని నీవు నేను ఒప్పుకున్నామా లేక కప్పుకున్నామా? గమనించుకుందాం. కప్పుకుంటే మోక్షం లేదు. అవును, ఒప్పుకున్నాడు గనుకనే మారు మనసు పొంది తనకు బలం వచ్చింది పోగొట్టుకున్నదాన్ని. అవునండి. అదే మార్పు అంటే చేంజ్. నమ్మని వానికి శిక్ష విధించబడును. అవును. ప్రియమైన సోదరే సోదరారా, మార్పు చెందాలి నీవు నేను కూడా. అది రాకడ సమీపిస్తాం, రాబోతున్నాడు. అవునండి. ఆహా, కనుక ఆయన రాకడ సమయంలో మనందరూ కూడా అవును మార్పు చెందాలని చెందాలి. సంసోన్ అయితే మార్పు చెందాడు, మారు మనసు పొందుకున్నాడు. నీవు నేను మారు మనసు పొందాలి. ఇప్పుడు మనం కథ చెబుతుంటే బస్సు వెళ్ళింది. ఈ బస్సు ఎక్కి మనం డోర్నకల్లో లేదంటే ఇల్లందో ఖమ్మమో వెళ్ళాల్సిన కాడికి వెళ్ళాలి. టికెట్ కావాలి కదా? కావాలి, కంపల్సరీ టికెట్ కావాలా వద్దా? టికెట్ తీసుకోపోతే డోర్ తీసి బయటికి నెడతాం. ఎవరు? డోర్లు కూడా ఉండట్లా. అవును, అదే టికెట్ అంటే మారు మనసు అనే టికెట్. అవును, మార్పు. ఈ మారు మనసు అనే టికెట్ లేకపోతే మన దగ్గర లేకపోతే మోక్షం అనేది మార్గం లేదు. మనకి బాప్తిసం లేకపోతే నిత్యరాజ్యానికి వారసత్వం లేదు. నో ఎంట్రీ. వారసత్వం లేదు. నో ఎంట్రీ. అవునండి. యా. మరి ఇంత శ్రమపడి ఇంత ప్రయాసపడి ఓపికతో ఇంత ఓపిక కలిగి అండి మమ్మల్ని చాలా దూర ప్రాంతం నుంచి కరెక్ట్ గా 105 కిలోమీటర్లు వచ్చింది మా ఊరు నుంచి సేవ చేస్తూ అనేకమైన సంఘాలని చర్చలను కట్టి సంఘాలను ఏర్పాటు చేసి ఆత్మల్ని రక్షించి దేవుని తట్టు తిప్పుతున్న పెద్దలు, దైవజనులు, పూజ్యులు మన యోహానయ్య గారు. 2010 నుంచి మరి యోహానయ్య గారు మరి ఈ రోజున మరి వారి అధ్యక్షం జరిగింది ఈ కార్యక్రమం అంతా. అలాగనే మరి యవనంలోనే యవన కాలంలో దేవుని కాడి బయట నరునికి అది మేలు. మరి యవనస్తుడైన అయ్యగారి కుమారులు 2010లోనే దేవుని నిజమైన దేవుడి యేసయ్యని నమ్మి బాప్తిసం పొంది అయ్యా మరి దేవుని తెలుసుకొని సేవ చేస్తున్న చిన్న వయసులో ఉన్న మరి ఏలియా గారు, అలాగనే ఈ కార్యక్రమాన్ని మీకు పరిచయం చేసి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి మా సంఘంలో మీకు చెప్పి ప్రపంచం యావత్తు కూడా ఈ బుర్రకథ ద్వారా మిమ్మల్ని పరిచయం చేయాలనుకున్న మరి గౌరవనీయులు మా శ్రేయభిలాషుల ఆత్మీయులు ఎలిషా గారు, మరి అనిల్ గారికి, మీ అందరికి కూరని పెట్టిన వారికి పేరు పేరు వరుసన కూరదాసి లేదంటారు. మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.